హల్లెలూయా. యేసుక్రీస్తు నామమున అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో ఈ ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన దేవుడు ఈరోజు మనకు అనుగ్రహించుకున్న వాగ్దానం సామెతలు 3వ అధ్యాయము 26వ వచనము. నీ కాలు చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడును. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు రక్షణ కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకు విజయం కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఇచ్చిన వాగ్దానం ఏంటి? నీ కాలు చిక్కబడుకున్నట్లు ఆయన నిన్ను కాపాడును. మనం ఎప్పుడైతే ఆయన విశ్వసిస్తామో, నజరేయుడైన యేసుక్రీస్తు మన కొరకు మరణించి తిరిగి లేచిన విశ్వసించినామో, ఆ విశ్వసించిన రోజున ప్రతి విషయంలో దేవుడు మనకి తోడై ఉంటాడండి. ప్రతి విషయంలో మనల్ని తోడైండి నడిపిస్తాడు. దేంట్లోనూ అపజయం పాలవకుండా, బలహీనతలోనూ పడిపోకుండా ఆయన మీద ఆనుకుని మనం ఉంటే, ఆయన విశ్వసించి మనం ఉంటే ప్రతిదాని యందు దేవుడు మనకి ప్రొటెక్షన్ కలిగిస్తాడు, గొప్ప రక్షణ ఇస్తాడు. ఎలాగా? అనుదినం ఆయన యొక్క నామాన్ని నువ్వు మయంపరుస్తూ గణపరుస్తూ అంటే ఆయన యొక్క వాక్యాన్ని మనం వింటూ ఆయన నామంలో మనం ప్రార్థన చేసుకుంటూ ప్రతిరోజు ముందుకు వెళ్తూ ఉంటాము. ఆయన మీద ఆనుకుని అంటే ఆయన మీద ఆధారపడి నీ రోజును ప్రారంభించి ఈ రోజు నాకు ఇచ్చినందుకు నీకే కోట్లాది స్తోత్రాలు దేవునికి ప్రతిరోజు మనం అప్పగించుకుంటూ మనం ఎప్పుడైతే ఉంటామో దేవుని జీవితంలో ప్రతి విషయంలో తోడేయండి నిన్ను నడిపిస్తూనే అట్టి రీతిగా నీకు కావాల్సిన సమస్తాన్ని దేవుడు నీకు అందచేస్తాడు. ఆయన నామాన్ని కనపరుస్తూ ఆయన వాక్యాన్ని మనం చదివితే ఏమైతే చెప్తున్నా అపవాది నీ జీవితంలో ఏదైతే అటాక్ చేయాలంటే అవి ముందుగా నువ్వు గ్రహిస్తావు. ఎవరైనా నీ జీవితంలో ఏదైనా నీకు ప్రమాదం చేకూర్చాలని చూస్తున్నావు, దేవుడు నీకు ముందే బయలుపరిచి దానిని నీకు ప్రొటెక్షన్ కలగజేస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని సృష్టించిన వాడు ఆయనే, సమస్తంలో జరిగేదంతయు ఆయనకి తెలుసు. నువ్వు ఎప్పుడైతే ఆయన యందు నువ్వు విశ్వాసంతో ఉంటావో, ఆయన మీద నువ్వు ఆధారపడి ఉంటావు, ఆయన నమ్ముకుని ఉంటావో, అనుదినం ఆయన యొక్క సన్నిధిలో నువ్వు మోకరించి ప్రార్థించే వల్ల నువ్వు ఉన్నావు, అప్పుడు ఏం జరుగుతుందో చెప్పనా? ప్రతిదీ దేవుడు నీకు తెలియజేస్తాడు. ఏదియో ఎంత మాత్రం నీకు హాని కలగదు. హల్లెలూయా. ఈరోజు ఈ వాగ్దానం ద్వారా మన జీవితంలో దేవుడు తోడై నడిపించును గాక. ఈ వాగ్దానం ద్వారా మనం విశ్వసించి దేవా నీవే నాకు తోడైన ప్రతి నిమిషం నువ్వే నాకు విజయం కలగజేస్తే ఎప్పుడే ఆయన యొక్క నామం మనం ముందుకు వెళ్తామో ప్రతి దాంట్లో దేవుడు మనకు విజయాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన దేవ నీకే వందనా స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇదిగో ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ప్రతి ఒక్కరిని మీరే దేవుడిని నడిపించిన దేవా, వారికి కావాల్సిన సహాయాన్ని అందించండి తండ్రి. ఈ రోజు తండ్రి ఎవరైతే ఏదైతే పనులు చేస్తున్నారు తండ్రి, ఏదైతే పరిస్థితుల్లో తండ్రి ముందుకు వెళ్తున్నారో తండ్రి, ప్రతి దాంట్లో తండ్రి విజయం కలుగునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఎవరైతే నష్టపోయి ఆల్రెడీ ఉన్నారు తండ్రి, నష్టాన్ని తండ్రి ప్రతిగా రెండింతల ఆశీర్వాదాలు పొందుకోనుగా కానీ ప్రవచిస్తుందండి. విశ్వాసం ద్వారా కార్యాలు జరుగుతాయండి, విశ్వాసం ద్వారా అద్భుతాలు జరుగుతాయండి. ఈ రోజు తండ్రి దేవుడు వీరి విశ్వాసం ద్వారా అనేకమైన కార్యాలు అద్భుతాలు వీరు చూచునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. అనారోగ్యంగా ఉన్న వాళ్ళు ఆరోగ్యం మారునుగాక, అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం దేవా. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.